అవకాశం ఇద్దామను. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రపంచంలో ఏ ఇద్దరిని కలిపేదైనా ప్రేమ. అందులో అమ్మ చూపించే ప్రేమ అంతులేనిది, నాన్న చూపించే ప్రేమ వెలకట్టలేనిది. అన్నిటికంటే క్లిష్టమైన ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ. సో మా ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నేను ప్రేమించిన అమ్మాయికి మధ్యలో వచ్చిన సమస్య వల్ల మాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ 30 రోజుల్లో ఎలా ప్రేమించాలి అనేదే మా ప్రశ్న. అది అడుగుదామని ఇక్కడికి వచ్చాను. సో మేడం గారికి తెలిసి ఉండొచ్చు, లవ్ టిప్స్ ఇస్తారు. రష్మి గారికి తెలిసి ఉండొచ్చు, లవ్ టిప్స్ ఇస్తారు. లేకపోతే మా బ్యాచ్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. అందరికన్నా సుధీర్ అడిగితే మొత్తం చెప్తాడు. అక్కడ లవ్ టిప్స్ కాదు రోజా గారు, కాదా? మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారు. ఓ అమ్మాయి వారానికి పడుతుంది, లేదా నెలకి పడుతుంది, లేదా ఓ సంవత్సరానికి పడుతుంది. కానీ ఎప్పటికైనా ఆ అమ్మాయి పడుతుంది, పడి తీరాల్సిందే. నాకు సంవత్సరం అంత టైం లేదు, నాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అందమైన అమ్మాయి ఉందని, ఫర్ సపోజ్ ఓ అందమైన అమ్మాయి ఉంది. అదేంటి, నేను అందమైన అమ్మాయి కాదా? మరి అలా మొహం మీదకి వచ్చేసి భయం వేస్తుంది. ప్రదీప్, yes you are the most beautiful alien angel. 30 రోజుల్లో ఎలా ప్రేమించాలని మీరు నేర్పిస్తారన్నమాట. నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఆఫ్ కోర్స్ రష్మి, టెల్ మీ. ఎలా చెప్పాలి? తెలుగులో చెప్పేసి నాకు అర్థం అవుతుంది. సో ఏంటంటే ఒకడు నా వెంట పడుతున్నాడు 7 సంవత్సరాల నుంచి. అంటే నేనంటే వాడికి పిచ్చి ప్రేమ అన్నమాట. ఓకే, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంతకీ ఏం కావాలి, ఏం చేయాలి? అంటే ఆ ఎదవని ఎలా వదిలించుకోవాలని నేనేం చేయాలి? చీ అంటే వచ్చి పాడు అనుకుంటున్నాడు. అలా కాకుండా ఇంకేదైనా ట్రై చేసావా? చప్పుతో కొడితే కూడా అచ్చు వచ్చినంత వరకు కొట్టించుకున్నాడు. టాటూ అనుకుంటున్నాడు. ఇంకా నయ్యో మొహం మీద ఉమ్మితే ఫేస్ ప్యాక్ అనుకుని రుద్దుకుంటున్నాడు. ఎవడా మహానుభావుడు? ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? స్టెప్ అంత బాగా నచ్చిందా? మొత్తం ఇచ్చారు. లేదు, సెట్ క్లీన్ చేయిస్తున్నాడు. అంతసేపు కష్టపడ్డావు, ఆ పంచపాపం ఆయనకి ఇవ్వచ్చు కదా. ఒకటి కూడా నాకు ఇవ్వవా ఏంటి? మేడం వేస్తే బాగుంటుంది, ప్రోమోలో ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటి 30 దాటకి ప్రేమించుకోవడం ఎలాగా? అంతేగా? 30 దాటా కాదు, 30 రోజుల లోపల. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భయ్యా? ఇంకా 12 దాటే కనలేదు. సరే 30 రోజులైనా పర్లే, ఎంతైనా పర్లేదు బే. ఏదో ఒకటి చేసి రష్మి సెట్ చేయబోయే. మనకి ముక్కు పగిలిద్ది, అది సెట్ చేయడం అంటారు, ప్రేమించడం అంటారు. సరే ఏదో ఒకటి చేయి, కానీ నాకు కావాలి. ఎలా కనిపిస్తాను నేను? అలా కాదు బే, మనకి 30 కాదు, ఇంక ఎక్కువైనా పర్లే. కొంచెం గట్టిగా ట్రై చేస్తాం. మనం ట్రై చేస్తే మనకి అంతే. ఇందులో ట్రై చేయడానికి లేదు. ఫస్ట్ లెసన్ నెంబర్ 1, కొంచెం ఎమోషనల్ గా ట్రై చేయాలి. ఫస్ట్ ఎమోషనల్ గా మెంటల్ ఎక్కిస్తా చూడు. ఇప్పుడు మామూలు ఉండదు. రష్మి 7 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను, చాలా డైలాగులు చెప్పాను, చాలా ప్రోమోలు ఇద్దరం. కానీ ఒప్పుకోకపోతే చచ్చిపోతా రష్మి. ఏంటి భయ్, ఏం మాట్లాడట్లా? కొంచెం టెన్షన్ పిలిచి కౌంట్ చేయి. 1 2 3. నేను 3 కౌంట్ చేసే లోపు నువ్వు నా దగ్గరికి రావాలి. 1 1. చాలా ఎమోషన్ తో ఉన్నా, చాలా ఫీల్ లో ఉన్నా. ప్లీజ్ టెన్షన్ పడదు. 1 2. అయ్యా కొంచెం 3 అప్ మెల్లగా. 3 చెప్పు. 7 ఇయర్స్ ఆగావు, 2 నిమిషాలు ఆగలేరు. ఏం ఆగుతానులే, బోర్ కొట్టేసి. 2.5. అదేదో 3 అనేవా? వెయిట్ చేస్తున్నాడా? చూడు, మంచి లాంగ్ డ్రెస్ వేసుకున్నాను. రక్తం పడితే ఫ్లోర్ నిండా పాడవుతుంది, నా డ్రెస్ పాడవుతుంది. కొంచెం పక్కిల్లు కోసుకో.
ఏంటి భయ? ఏంటి చెప్పింది ఆవిడ డ్రెస్ పడవచ్చు పోసుకుంటానంటే కూడా రియాక్షన్ లేదండి భయ. వద్దు, ఇలాంటివి ట్రై చేయకూడదు. అందుకే ఇలా బ్లాక్ మెయిల్ చేయకూడదు మనం. ఇంకేం చేయాలి చెప్పు. ఈసారి ఏం లేదు బ్రో, లోపల నుంచి ఫీల్ లోపల నుంచి ఫీల్ లోపల నుంచి. ఇక రాంప్రసాద్ నువ్వు రాసిన దానికంటే మేడం రాసినవి బాగున్నాయి. లోపల నుంచి బాగా ఫీల్ అవ్వాలి. లోపల నుంచి ఫీల్ అవుతున్నా భయ ఫుల్ గా. ఇగో అమ్మాయి పిక్చర్ ఇక్కడ రావాలి. పిక్చర్ రావాలి. Yes, కళ్ళు మూసుకుంటే అమ్మాయి కనపడాలి. ఆ అమ్మాయి కనపడాలి. ఎస్, ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఉండు. ఇగో రెండు సేమ్ ఉండాలి. ఆశకి హద్దుండాలి ప్రదీప్. ఒకే ఫేస్ రావాలంటే ఎట్లా వస్తుంది? వస్తుంది, అదే వస్తుంది. ఒకరి కళ్ళు, ఒకరి లిప్స్, ఒకరి ముక్కు, ఒకరి చెవులు అలా మిక్స్ అయ్యి వస్తాయి. ఆ పిక్చర్స్ నుంచి ఎత్తుకుతున్నాడు. సేమ్ పిక్చర్ ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్. Match కనెక్షన్ బాగా ఫీల్ అవుతున్నా. కాన్సంట్రేషన్. బా ఫోన్. హలో రాధా, నేను రష్మిని తలుచుకుంటున్నా, మళ్ళీ చేస్తాను. బాయ్. అరే 30 రోజులు కాదు కదా, ఇంకో 30 ఏళ్ళైనా ఆవిడ పడదు నీకు. దేనికి భయ్యా? ఇప్పుడే కదా ఎమోషనల్ ఫీల్ అవుతాం, మళ్ళీ రాధా అంట. రాధా ఎవరు? రాధా ఎవరు మధ్యలో? యాక్టింగ్ లో డౌట్స్ ఉన్నాయంట. ఎలాంటి యాక్టింగ్లు? కాదయా, నీకు ఆల్రెడీ రాధా, రమే ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను వైలిన్ వాయిస్తున్నా కత్తితో. ఏ స్టేజ్ లో దొరికితే వాళ్ళు అంతే. నువ్వు అలా అనొద్దు. హృదయం పగిలిపోద్ది. అనవసరంగా ఫోటోలన్నీ బయటపడిపోతాయి. బ్రో ఇలా కాదులే, నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్దాం. ఆ సినిమా చూద్దాం, చూశాక నీకేం అర్థం అవుతుందో దాన్ని బట్టి చేద్దాం. సినిమాకి వెళ్దాం. ఇద్దరే కదా, మన వాళ్ళందరూ పిలుద్దాం. ఫోన్ చేసి వచ్చేస్తారు థియేటర్ కి. అంతే, టింగ్ 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 టింగ్, థియేటర్ రండి. ఎవడి గురించి చెప్తున్నాడు? ఎవరు సార్? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఎవరు? ముఖేషా? ముఖేష్ యాడ్. ఇంకా హీరో రాలే. ఎవరు ఫ్యాన్ సార్ మీరు? ప్రదీప్ నా ఫ్యానా? నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, హలో థియేటర్లో ఉన్నారా? సినిమా సూపర్, అదిరిపోయింది. సూపర్ సూపర్, మళ్ళీ చేస్తా. వచ్చి గంట అయింది, వస్తాడు వస్తాడు అన్నారు. సినిమా అవుతుంది, రండి కూర్చోండి. మీరు మేకు వస్తే అలాగా కనపడాలి కదా. ఆయన 2 నిమిషాలే మాట్లాడాడు, ఈయన 10 నిమిషాలు సినిమా ఆపాడు. ఆయన ఆపమంటున్నావా? పక్కనే పెట్టుకొని గుర్తుపట్టకుండా వస్తాడంటే నీ పక్కన ఏమో తెలుసు ఎందుకు అసలు? ఫైట్ వస్తుంది. నా సినిమాలో ఫైట్ ఉందా? నాకే తెలియదు. నా కళ్ళతో చూడాలి. కొంతసేపు వెనకాల కూర్చోరా, నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ముందు పంపివా. అవునా? చూడు, ఈ సీన్ బాగుంటుంది. చూడు, ఈ సీన్ బాగుంటుందా? చూస్తున్నా. అదరు కొట్టేస్తున్నాడు. సినిమా మొదలెట్టాడు. సారీ సార్. ఈడు మనం మాట్లాడుకున్నాడు కానీ నువ్వు వెనక్కి రామప్రసాద్ నువ్వు ముందుకొచ్చి. ఏంటి సార్ డాన్స్ ఎరగొట్టాడు సార్ ప్రదీప్ గారు. సార్ మీరు హీరో కదా సార్? ఒక్క సెల్ఫీ సార్. మీరు హీరో సార్. నీ పక్కన ఏమన్నా చూసారు ఎంతకి? ఇంటర్వెల్. పాప్కార్న్ సార్, పాప్కార్న్ తింటారా? ఇవ్వండి. ఇప్పుడు అవసరమా? ఆడు నంబర్ 1. ఆడు సినిమా పాప్కార్న్ అంటే తినకపోతే ఉండలేరు నాకు. వద్దులేండి సార్.
మేనేజర్ రూమ్ ఉంది. అయిపోయింది. ఈడ నంబర్ 1. ఇంత నుంచి ఆడు ఈడు అంటున్నావు, పక్కన వాళ్ళు చూసావు ఎంతకి? అమ్మో కమలాసం వచ్చేసాడు. ఆయన గారే నా పక్కన కూర్చొని సినిమా చూసారా? థ్యాంక్ యూ నెల రోజుల నుంచి వస్తున్నాను నా సినిమా ఇదే. ఇవాళే కదా భయ రిలీజ్ అయింది. నెల రోజులు చూస్తానన్నయ్య. నెల రోజులు చూస్తా అంట. 30 రోజులు. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. 30 రోజులు ప్రేమించడం ఎలా? అది అందరం 30 రోజులు అవడతా అంతే.